హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. అసలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకుంటారు మీ ఇంట్లోనే ఉండి. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. సో నేనైతే టేప్ లేకుండానే మన చేతి ఫింగర్స్ ఇంచుల సహాయంతో నేనైతే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కరెక్ట్గా కనిపించాలని మార్కర్ కూడా నేను ఈ రెడ్ది సరిగ్గా కనిపించట్లేదని మార్కర్ కూడా వేరే కలర్ తీసుకున్నాను. చూడండి, ఇంట్లోనే ఖాళీగా కూర్చొని మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో చూడండి, పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంచుకోండి, ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్లో ఉంచుకొని కింద 1 ఇంచ్ గ్యాప్తో స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసేయండి స్కేల్ సహాయంతో. బ్లౌజు ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ నడుము చుట్టూ 4 ఫోల్డ్గా పర్చేసి పెట్టుకొని కరెక్ట్ ఇక్కడ నుంచి ఎంతవరకు ఉందని అక్కడ ఒక మార్క్ వేసుకోండి. తర్వాత మన చేతి ఫింగర్ 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్, ఎందుకంటే బ్యాక్ టక్స్ల కోసం అనమాట. తర్వాత సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచ్ ఒక మార్క్. మన ఫింగర్స్ మనకు ఇంచ్ లెక్క అనమాట. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను కదా. సో చూడండి, ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. మనకు బ్యాక్ సైడ్ నుంచే హైట్ చూడాలి. ఈ షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. ఆ మిడిల్ నుంచి స్ట్రేట్గా ఇలా పట్టేసుకొని కింద 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి. ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్. మనకి ఎక్స్ట్రా కుట్లు కావాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ బ్లౌజ్ను ఎలా పర్చేసి పెట్టుకుంటానో చూడండి. నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా బ్లౌజ్ హైట్ను, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రేట్గా లైన్ అయితే గీసుకోండి. ఈ బ్లౌజ్ని 2 సైడ్స్ సైడ్ జాయింట్లు అలాగే హ్యాండ్స్ ఇలా పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పర్చేసుకోండి. మంచిగా నీట్గా పరుచుకోవాలన్నమాట. షోల్డర్ అనేది క్రాస్ అటు ఇటు కావద్దు. బ్లౌజ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాక్ గల్ల డీప్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ కావాలి కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ దగ్గర ఒక మార్క్, షోల్డర్ హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక మార్క్, అలాగే అటు సైడు ఇటు సైడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. చూడండి, మనం ఎప్పుడైనా చంకడం చూసుకునేటప్పుడు కింది నుంచి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, దాన్ని వదిలేసి ఇలా అయితే స్ట్రేట్గా తీసుకోవాలి. క్రాస్గా పెట్టద్దు, స్ట్రేట్గా తీసుకొని ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం పైకి మార్క్ వేసుకోవాలి. వీటన్నిటిని కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్ట్రేట్గా లైన్ అయితే గీసేసుకోండి. మీ దగ్గర ఇదే స్కేల్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ స్కేల్ అయినా సరే, పిల్లల దగ్గర ఉన్న స్కేల్ అయినా సరే. నా దగ్గర అయితే కర్వ్ స్కేల్ ఉంది. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే ఇలా 1.5 ఇంచ్ చంక డౌన్ నుంచి ఇక్కడ మార్క్ వేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా అయితే రౌండ్ తింపేసుకోండి. మన దగ్గర ఒక ప్లేట్ ఉన్నా సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ప్లేట్ తీసుకొని ఇలా కర్వ్ రౌండ్ దింపేసుకున్న మనకు వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్లో ఇలా 1/2 ఇంచ్ లోతుకి తీయాలన్నమాట. అది మీకు ముందే చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ డీప్ గల్లా మన ఇష్టం అనమాట. ఎక్కువ రౌండ్ కావాలంటే ఇలా లోపలికి రౌండ్ చేసుకోవాలి, మామూలు రౌండ్ కావాలంటే ఇట్లా బయటకు రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మనకు చేతి రౌండ్ అనమాట. ఈ చేతి రౌండ్ ఇలా పైన 1/2 ఇంచ్ వదిలేసి వెనక నుంచి చూసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి ఇలా అయితే పైన 1/2 ఇంచ్ వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే చూసుకొని చేతి రౌండ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసుకొని కిందకి కలిపేయాలన్నమాట. కింద మనం బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ వదిలేస్తాం కదా, దానికి మార్క్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లో కూడా ఇలా మార్క్ వేసుకోవాలి. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే నేను మార్కింగ్ వేసి చూపించాను. సో వీడియో స్పీడ్గా చెప్పేస్తున్నాను అనమాట. మీరు 1-2 సార్లు వీడియో చూడండి. నేను ఇదే పేపర్ని క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఈ పేపర్ని మనం ఇలా కట్ చేసాం కదా, ఈ పేపర్ని తీసుకెళ్ళి మనం ఏదైతే బ్లౌజ్ కట్ చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ మనకు ఫోల్డింగ్ ఉంటుంది కదా, సో ఫోల్డ్ చేసేసి ఈ పేపర్ని ఆ ఫోల్డింగ్ బ్లౌజ్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలంటే చూడండి, నేను క్రాస్ కట్ కదా, ఫ్రంట్ పార్ట్ కింద
బ్యాక్ పార్ట్‌నే 2 ఇంచెస్ ఇలా మలిచేసుకొని క్రాస్‌లో పెట్టుకోవాలి. పేపర్ పైన క్రాస్, స్ట్రెయిట్ అలాని ఏమి ఉండదు కానీ, మనం క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాననమాట. క్లాత్ మీద ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి. క్లాత్ ఒకవేళ ఈ పేపర్ స్ట్రెయిట్‌గా ఉంది చూడండి, ఆ స్ట్రెయిట్‌గా ఉంటే మనం ఇంత క్రాస్‌గా పెట్టుకోవాలనమాట బ్లౌజ్‌ని. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇలా పర్చేసుకొని ఫస్ట్ ఏం చూసుకోవాలంటే, మనకు ఫ్రంట్ గల్లా ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఒక మార్క్, ఆ మార్క్ బ్యాక్ పార్ట్‌కే ఇలా మార్క్ వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ వేసేసుకోండి. మొత్తం మార్క్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్‌ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే చాలా ఫాస్ట్‌గా చెప్పేస్తున్నాను. మీరు అర్థం కాకపోతే దీన్ని ఇలా ఆపేసి మరీ చూసుకోండి. కామెంట్ చేసి చెప్పండి మీకు అర్థం కాకపోతే, నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ చంక డౌన్ అయితే 1/2 ఇంచ్ లోతులకి ఇలా కట్ చేసుకోవాలి. నేను మార్కింగ్ వేస్తున్నాను కదా, ఏది మర్చిపోవద్దు. గల్ల రౌండ్ కూడా కర్వ్ తింపేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కలిపి ఈ ఫ్రంట్ పార్ట్ మిడిల్ టక్స్ ప్లేస్లో ఇలా షోల్డర్ మిడిల్లో పట్టుకొని నిటారుగా హైట్ అనేది చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత హుక్స్ పార్ట్ దగ్గర మిడిల్ టక్స్ ఇలా వదిలేసుకోవాలి. ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్, ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్. సైడ్ జాయింట్లో 4th టక్స్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అంత హైట్ తీసేసుకొని ఈ మూడింటిని కలిపేసుకుంటూ చూడండి, షోల్డర్ మిడిల్లో ఇలా స్ట్రెయిట్ లైన్ గీసాను కదా, సో ఇది మిడిల్ టక్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ అనమాట. ఈ మిడిల్ టక్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి ఒక 1/2 ఇంచ్ అటు సైడు, ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ మార్క్ వేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ గ్యాప్తో పొడవు చూసాను. మనకు ఈ చెస్ట్ ఉన్న దాన్ని బట్టి మనమైతే ఈ ఖర్చులు అనేటివి పెట్టుకోవాలి. మన ఖర్చులు 3 ఖర్చులు ఇలా మిడిల్లో కరెక్ట్ త్రిభుజాకారంలో వచ్చే విధంగా చూడాలి. సో మిడిల్ టక్స్కి గ్యాప్ ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి నేను సైడ్ జాయింట్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను చూడండి. మామూలుగా బ్యాక్ పార్ట్ కంటే ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసి పైన మాత్రం స్ట్రెయిట్లో కలిపేశాను. గుర్తుంచుకోండి పాయింట్ వైజ్గా మీరు. సో ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక నేను ఏం చూపిస్తానంటే షేప్ బెల్ట్లు చూపిస్తాను. సో దీంట్లో షేప్ బెల్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ రావాలి. బ్యాక్ పార్ట్ వస్తే దాని నుంచి మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. తర్వాత షేప్ బెల్ట్ చాలా చిన్నగా, ఎక్కువ కొలతలే ఉండవు దానికి. షేప్ బెల్ట్లు ఏంటంటే సైడ్ జాయింట్లో మనం 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ మలిచిస్తాం కదా, 2 ఇంచెస్ కంటే మనము 2 సైడ్స్ మనం జాయింట్స్ చేస్తాం కాబట్టి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఏమో ఇక్కడ హుక్స్ పార్ట్లో మనం పైకి తీసుకుంటాం కదా, దానికి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. చూడండి, యాజ్ డి షేప్ బెల్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయో అక్కడ ఒక మార్క్ వేసాను. ఒక హాఫ్ ఇంచ్ 2 సైడ్స్ ఎక్కువ మార్క్ వేసాను చూడండి. ఇలా వేసిన తర్వాత నేనైతే ఇలా మార్క్ వేస్తున్నాను. తర్వాత స్కేల్తో చూపిస్తాను చూడండి. స్కేల్తో స్ట్రెయిట్గా గీసి చూపిస్తాను చూడండి. ఇలా స్కేల్తో స్ట్రెయిట్గా గీసేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇక్కడ హుక్స్ పార్ట్లో ఇలా 1 ఇంచ్ పైకి కర్వ్ తీసింది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది. సైడ్ జాయింట్లో మనకు తక్కువగా ఉంటుందన్నమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. షేప్ బెల్ట్లు చాలా ఈజీగా మనం కట్ చేసుకోగలుగుతాము. మనకు కావాల్సింది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనమాట. సో దీంట్లో హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా నేను మీకు ఏం చూపిస్తానంటే, హ్యాండ్స్లో కూడా ఫ్రంట్ కర్వ్ లోతు తీయాలి కదా, ఆ లోతుని చాలామంది ఎలా తీయాలనో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో చూడండి, మనం మామూలుగా హ్యాండ్స్ చేతి రౌండ్ చూసుకుంటాము, అలాగే చేతి హైట్ చూసుకుంటాము. హైట్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ వేసుకుంటాము. ఇక్కడ ముందడ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటాం కదా కుట్ల కోసం. సో మనకు చేతి రౌండ్ కూడా మార్క్ వేసేసాను. ఇక్కడ చేతి హైట్కి స్ట్రెయిట్గా గీసేసిన తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ చంక రౌండ్ దగ్గర మనకు ఇలా కర్వ్ అనేది తింపేసుకోవాలన్నమాట. ఇలా కర్వ్ తింపేసుకొని మనకు చేతి హైట్ ఎంత ఉంటుందో దానికి సగం అన్నమాట, సగము కిందికి చేతి డౌన్ ఉంటుందన్నమాట. సో చూడండి, ఇలా అయితే చేతి రౌండ్ తింపేశాక కట్ చేశాక ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకొని ఆ 1/2 ఇంచ్కి ఇలా మలిచేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా అయిన పార్టే మనకు చేతి ఫ్రంట్ కర్వ్ అనమాట. తీసేసాను చూడండి, చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. సో నేను బ్లౌజ్ కటింగ్ మొత్తం చెప్పేశాను. హుక్స్ పార్ట్, కాజా పార్ట్ అనేది మనం బ్లౌజ్ పీస్లో తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఒక 2 ఇంచెస్ గ్యాప్తో మనకు హుక్స్ కాజా పార్ట్ హైట్ ఎంత ఉందో దాన్ని తీసేసుకొని మలిచేసుకోవచ్చు. మనం కుట్టేటప్పుడు చేసుకోవచ్చు అదంతా. సో మెయిన్ థింగ్ అయితే మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు
ఈ హ్యాండ్స్ అనమాట. సో చూడండి, నేనైతే చాలా ఈజీగా ఈ వీడియో అయితే క్లియర్గా చూపించానే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అలాగే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కోసం ఇంత క్లాత్ అయితే సరిపోతుంది మనకు. సో చాలా ఈజీగా బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.